జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. నేను మీ సత్యం స్వామిని. చాలామందికి తెలియని విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్దామని వచ్చా. అందరికీ రాత్రిపూట కలలు పడడము, దానికి అర్థాలు తెలియకపోవడము చాలా జరుగుతున్నాయి. ఆ ఒక్క అర్థాలు తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ కావడము అవుతున్నది. కొన్ని తెలిసిన విషయాలు చెప్దామని వచ్చా. చాలామందికి కళలో డబ్బులు దొరకడము, లేకపోతే పెండ్లికి వెళ్ళడము, ఓ శుభవార్త జరగడము చూపిస్తుంటే దానికి అర్థము రివర్స్. డబ్బులు దొరుకుతున్నాయి అంటే డబ్బులు పోతున్నాయి అని అర్థము. ఒక శుభవార్త జరుగుతున్నది అంటే ఆ శుభవార్త అపశుభవార్త అంటే ఏదో చెడు జరగబోతున్నదని అర్థము. అదేవిధంగా ఒక ఆవు పేడ వేస్తున్నట్టు కనిపిస్తే అది మనకు ధనము వస్తున్నదని అర్థము. చాలామంది వాళ్ళకి, కొంతమందికి మధ్యాహ్నం అంటే అర్ధరాత్రి 2:30కు 3 గంటల నుంచి 5 గంటల లోపు నిద్ర మేలుకొస్తుంటుంది. డైలీ అదే టైం. ఒక టైం 3 గంటల కంటే 3 గంటలకు మేలుకొస్తుంటుంది, 4 గంటలకు మేలుకొస్తుంటుంది, 5 గంటలకు కంటిన్యూషన్ అవుతుంటుంది. వాళ్ళు అనుకుంటారు, అయ్యో మనకి ఇదేం తిప్పాలా, రోజు ఈ టైం కాగానే నాకు మేల్క రావడం జరుగుతున్నది, నా ఏమన్నా లోపం ఉన్నదా అని గమనిస్తుంటారు. అంటే అలా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటుంటారు. అది కాదు దాని అర్థము. దైవం నుంచి సంకల్పం వాళ్ళకు చేరుతున్నది, దైవ సంకల్పితం. వాళ్ళకి ఏదో వాళ్ళ పితృలు కానీ, వాళ్ళ ఇంటి దేవత కానీ, వాళ్ళ ఇంటి అంటే తాత ముత్తాతల నాటి శక్తులు కానీ ఏదో చెప్పబోతున్నదని దానికి అర్థము. అది తెలియక లేచి కూర్చొని అటు ఇటు దుప్పట్లు అటు ఇటు బొర్రి నిద్ర పడతలేదు అని ఆగమైపోతుంటారు. మీరు ఎప్పుడైతే మేలుక వస్తుందో మీకు ఒక 2 రోజులు చూడండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని నోరు కడుక్కొని జర శుద్ధి అయ్యి ధ్యానంలోకి వెళ్ళండి. ఏమి తెలియకపోతే ఓం అని అనండి. అది కూడా మీకు వీలు కాకపోతే ఇక్కడ 3వ నేత్రం కాడ కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేయండి. మీకు కొన్ని తెలియని విషయాలు మీకు తెలియవచ్చు. కాబట్టి శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదు, ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా మనకు రాదు. ఏదో దైవ సంకల్పితం నుంచి మనకు ఆ టైంలో మేలుక వస్తుందంటే చాలా గొప్ప విషయము. అది తెలుసుకోవాలి మీరందరూ. మరిన్ని విశేషాలతో ముంగడికి వస్తా. మీరు ఈ SVS7 టీవీ ఛానల్ని చూడండి, ఆదరించండి, ఆహ్వానించండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై శ్రీరామ్.